ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని ఇస్తుంది. అవును, భీతులతో, ఆందోళనతో, కలవరంతో ఉన్న మన జీవితాలకు దేవుని వాక్యం ధైర్యాన్ని ఇస్తుంది. రండి, ప్రతి ఉదయం కూడా తన యొక్క వాక్కు ద్వారా మన యొక్క జీవితాలను ధన్యకరం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో సామెతలు 22వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయ కాలము నీ కొరకే ప్రభు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు కారణము. అవును, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటలో మన జీవితాలు సంస్కరించబడతాయి, సరిచేయబడతాయి, దీనులుగా మనలను మారుస్తాయి, పరిశుద్ధులుగా మారుస్తాయి, దేవునికి విధేయులుగా మన జీవితాలను మారుస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటలో గొప్ప ఆశీర్వాదం మనకి ఉన్నది. అదే కదా చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు కారణము. చూడండి, అంతేకాదు మరి ఐశ్వర్యమును, మరి ఘనతయు జీవమును దాని వలన కలుగును. అవును ప్రియా దేవుని బిడ్డ, చూడండి, దేవుని యొక్క మరి భయభక్తులు కలిగి జీవించుటలో ఐశ్వర్యం ఉన్నది, ఘనత ఉన్నది, జీవము కూడా ఉన్నవి. అవును, ఇవన్నీ కూడా మరి చూడండి, వినయము కలిగి ఉన్న ఆ అనుభవాన్ని బట్టి మాత్రమే వస్తుంది. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానండి, అయినా నేను ఆశీర్వదించబడలేదు, ఎన్నో మార్లు దేవుని గ్రంథాన్ని చదువుతాను, ప్రార్థిస్తాను అంటూ ఉంటారు, కానీ వారు వినయమునకు, అవును ప్రియ దేవుని బిడలారా, విధేయతకు చోటివని వారిగా ఉంటూ ఉంటారు. తద్వారా వారి జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదము, ఎలాంటి ఫలము కనిపించదు. కానీ చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అని చదువుతూ ఉన్నాము. ఈ వినయమునకు ప్రతిఫలముగా దేవుడు ఇస్తున్న ఆశీర్వాదము ఏమిటి అంటే ఐశ్వర్యము, ఘనత, జీవము ఆయన కలుగ చేస్తూ ఉన్నాడు. దీని కొరకు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో ప్రయాస, అవును ప్రియ దేవుని బిడ్డ, చేయకుండా దేవుడు అనుగ్రహించిన వాక్కునకు లోబడినప్పుడు, అవును, వినయమునకు ప్రతిఫలముగా ఆయన మనకు ఘనతనిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, జీవముని ఇస్తాడు. ప్రతిదీ కూడా ఆయన మనకి సమృద్ధికరమైన ఆశీర్వాదం చేత తన బిడలను నింపుతాడు. ప్రియ దేవుని బిడలారా, కనుక దేవుని యొక్క వాక్య సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి నేను జీవిస్తూ ఉన్నాను, ప్రతి ఉదయం లేచి బైబిల్ చదువుతున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రార్థించకుండా నేను ఏ పని కూడా చేయను అంటూ ఉంటారు. కానీ వినయమునకు ప్రతిఫలముగా మరి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక పరిపూర్ణంగా దేవుని వాక్యానికి విధేయత మనము చూపిస్తూ వాక్యానుసారంగా జీవించుటలో ఇంకా గొప్ప దీవెన, నీవు ఊహించని ఆశీర్వాదము, నీవు ఊహించని సంతోషం, నీవు ఊహించని అభివృద్ధి నీవు పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథములో భక్తులు ఈ విధంగానే వారు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపి మరి ఆ వినయమునకు ప్రతిఫలముగా కలిగే ఆశీర్వాదమును, ఐశ్వర్యమును, ఘనతను వారు స్వతంత్రించుకున్నారు. ఈ ఉదయ కాలము నీవు కూడా ఇటువంటి గొప్ప ఘనతను, ఐశ్వర్యమును స్వతంత్రించుకోవాలని, అది వినయమునకు ప్రతిఫలముగా దేవుడు మనకి కలుగ చేస్తాడని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, మనం భక్తి జీవితాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే మన పరిశుద్ధ జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని ఇంకను ఆధ్యాత్మికంగా దేవునికి సన్నిహితంగా, సమీపంగా దేవుని మహిమ కొరకు జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ ఘననామానికి వందనాలు. ఈ ఉదయ కాలము నీ శక్తి కలిగిన వాక్కుల చేత నీ బిడ్డలను దర్శించారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. అవును ప్రభువా, తండ్రి నాయన, ఈ వినయమునకు ప్రతిఫలముగా నీ బిడ్డలకు నీ ఐశ్వర్యమును, ఘనతను, జీవమును కూడా ప్రభువా దానం
దానముగా ఇచ్చే దేవుడు తండ్రి, బహుమానముగా ఇచ్చే దేవుడు. నీ బిడలను నాయనా నీవు ఎన్నడూ చేయి విడిచే దేవుడు కాదు. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన ఉపకారాల చేత నేను మిమ్మలను నింపుతాను అంటున్న దేవుడవు ప్రభువా. తండ్రి, భక్తి కలిగిన అనుభవములో ఎంతో ఆశీర్వాదం ఉన్నది. అవును తండ్రి, నీ అందు భక్తి కలిగిన అనుభవములో మాకు దీర్ఘాయువు ఉన్నది ప్రభువా. జ్ఞానం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తూ ఉన్నది తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలము నీ వాక్యాన్ని ప్రతి బిడ్డ గ్రహించిన వారై నీ వాక్యానికి తక్షణమే విధేయత చూపి వాక్యానుసారమైన జీవితమును, ప్రవర్తనను ప్రభువా కలిగి ఉండులాగున నీ బిడలను అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాము. థ్యాంక్ యూ.